హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి అయితే తెలుసుకుందాము. తెలుసుకునే ముందు ఇంకా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఎండ్ వరకు స్కిప్ అవ్వకుండా చూడండి. అలా చూస్తేనే మీకు వీడియో ఏంటి అని క్లియర్ కట్గా అర్థమవుతుంది. అలాగే ఐ కార్డ్స్లో అలాగే ఎండ్ కార్డ్స్లో కొన్ని వీడియోస్ అయితే ఇస్తాను, అవైతే మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఒకసారి అయితే చెక్ చేయండి ఐ కార్డ్స్ని ఎండ్ కార్డ్స్ వరకు. ఓకే, ఈ వీడియోలో వచ్చినట్లయితే వాట్స్ న్యూ అని ఇక్కడ ఉంది కదా, వాట్స్ న్యూలో భాగంగా ఫస్ట్ వన్ అయితే చూడండి. రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ RIMCకి సంబంధించి డెహ్రాడూన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ ద జనవరి 2022 టర్మ్కి వచ్చేసి ఈ నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 01/2021కి సంబంధించిన నోటిఫికేషన్. ఒకసారి అయితే దీని అయితే డౌన్లోడ్ చేసుకొని చూసుకుందాము. ఇది ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించిన నోటిఫికేషన్. ఒక ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి, దీనికి సంబంధించిన PDF అయితే డౌన్లోడ్ అయిపోయింది. రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ డెహ్రాడూన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 01/2021కి సంబంధించి వీళ్ళైతే అడ్మిషన్స్ కోసం అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ బాయ్స్ ఓన్లీ. ఇది ఇండియన్ మిలిటరీకి సంబంధించింది కాబట్టి ఓన్లీ బాయ్స్కి మాత్రమే వీటికి సంబంధించిన అడ్మిషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఏ క్లాస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే క్లాస్ 8th ఇన్ రాష్ట్రీయ ఇండియన్ 8th క్లాస్ కోసం అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఫర్ జనవరి 2022 టర్మ్ 2022 టర్మ్ కోసం అయితే అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. విచ్ విల్ బీ కండక్టెడ్ ఎట్ సెలెక్టెడ్ సెంటర్స్లోనే వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 5th జూన్ 2021 సాటర్డే రోజు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వీళ్ళకు ఎంట్రీ ఏజ్ వచ్చేసి ద క్యాండిడేట్స్ బాయ్స్ ఓన్లీ అపియరింగ్ ఫర్ ద అబౌవ్ టెస్ట్ షుడ్ నాట్ బి లెస్ దాన్ ద 11.5 years. 11.5 years కంటే తక్కువగా ఉండకుండా ఎవరైతే 11.5 years పైన ఉంటారో వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే 13 years వచ్చిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 1st జనవరి 2022 వరకు అయితే వాళ్ళకైతే 13 years అయితే ఉండాలి. అలాంటి వాళ్ళైతే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దే షుడ్ హ్యావ్ బీన్ బార్న్ నాట్ ఎర్లియర్ దాన్ ద 2009 కంటే ముందు అయితే వీళ్ళు జన్మించి ఉండొద్దు. అలాగే లాటర్ 1/7/2010 దాని తర్వాత అయితే జన్మించి ఉండకూడదు. ఈ మధ్యలో జన్మించిన వాళ్ళు మాత్రమే దీనికైతే అప్లై చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ద క్యాండిడేట్స్ ఐదర్ బీ స్టడీయింగ్ ఇన్ 7th క్లాస్ అలాగే పాస్ ఇన్ 7th క్లాస్. ఎవరైతే 7th క్లాస్ చదువుతూ అలాగే పాస్ అయి ఉంటారో వాళ్ళకైతే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎనీ రికగ్నైజ్డ్ స్కూల్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ టు ద RMSకి అడ్మిషన్ చేసుకునే టైం లోపల వీలైతే పాస్ అయి ఉండాలి లేదా కంటిన్యూ స్టడీ చేస్తున్నట్లయితే ఉండాలి. అలాగే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇది రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అలాగే వీటికి సంబంధించి 3 papers అయితే ఉంటాయి. ఆ 3 papersలో వచ్చేసి మ్యాథమెటిక్స్ వచ్చేసి 200 marks ఉంటుంది. అలాగే జనరల్ నాలెడ్జ్ వచ్చేసి 75 marks ఉంటుంది. ఇంగ్లీష్ వచ్చేసి 125 marks అయితే ఉంటాయి. అలాగే వీటికి సంబంధించిన ఎగ్జామ్ వచ్చేసి 5th జూన్ 2021 సాటర్డే రోజు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వీటికి సంబంధించి మినిమం పాస్ మార్క్స్ వచ్చేసి 50% మార్క్, ఈచ్ పేపర్లో 50% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. అలా వచ్చిన వాళ్ళని మాత్రమే వైవో వాయిస్కి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వైవో వాయిస్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. ద ఇంటర్వ్యూ డేట్ షెల్ బి 6th October 2021. 6th October 2021 నుంచి అయితే వీళ్ళకైతే వైవో వాయిస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంటర్వ్యూ విల్ బి హెల్డ్ ఆన్ దోస్ క్యాండిడేట్స్ హూ క్వాలిఫై దేర్ రిటర్న్ ఎగ్జామినేషన్. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో మినిమం ఈచ్ సబ్జెక్ట్లో ఎవరైతే 50% మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వీటికి సంబంధించిన ఇంటర్వ్యూకి సంబంధించిన డేట్స్ వచ్చేసి విల్ బి ఇంటిమేటెడ్ అని చెప్తున్నారు. సెప్టెంబర్ 2021లో అయితే కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ 2021. అలాగే వీటికి సంబంధించి ఇంటెలిజెన్స్, పర్సనాలిటీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ద క్యాండిడేట్స్ విల్ బి టెస్టెడ్ ఇన్ ద వైవో వాయిస్. వీళ్ళకి సంబంధించి ఇంటెలిజెన్స్ అలాగే వాటికి సంబంధించిన పర్సనాలిటీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించిన వాటిని అయితే చెక్ చేస్తామని చెప్తున్నారు ఈ వైవో వాయిస్లో. అలాగే వీటికి సంబంధించిన మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఎవరైతే ఫిట్ ఉంటారో వాళ్ళని మాత్రమే దీంట్లో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి హైదరాబాద్ అయితే ఉంటుంది. అలాగే వీటికి సంబంధించిన ఫీ అంటే ఎవ్రీ ఇయర్ మనం స్కూల్లో ఫీ కడతాం కదా, దానికి సంబంధించినట్టు ఇక్కడ కూడా ఫీ అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే 1,07,500 రూపీస్ అయితే ఫీ ఉంది. అలాగే జనరల్ క్యాండిడేట్స్కి ఇది, అలాగే SC ST అదర్ క్యాండిడేట్స్కి వచ్చేసి 93,900 రూపీస్ అయితే ఫీ అయితే ఉంటుంది. అలాగే వీటికి సంబంధించి సెక్యూరిటీ డిపాజిట్ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళకైతే సెక్యూరిటీ
సెక్యూరిటీ డిపాజిట్ కూడా పే చేయాల్సి ఉంటుంది. అది వచ్చేసి 30,000 రూపీస్ అయితే ఉంటుంది. అలాగే వీటికి సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే స్కాలర్షిప్స్ కూడా రావడం జరుగుతుంది. ఆ స్కాలర్షిప్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒకసారి అయితే చెక్ చేయండి. అలాగే ప్రొసీజర్ టు అప్టైన్ ద అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి అనే దాని గురించి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే దానికి సంబంధించిన ఆన్లైన్ పేమెంట్ అనేది ఎంత ఉంటుంది అనే దాని గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 600 రూపీస్ ఆన్లైన్ పేమెంట్ అయితే ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 555 రూపీస్ అయితే ఆన్లైన్ పేమెంట్ అయితే ఉంటుంది. అలాగే ఎవరైతే వీటికి సంబంధించిన అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఇక్కడ www.rimc.gov.inకి అయితే మీ ఆన్లైన్ పేమెంట్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. అలాగే బై సెండింగ్ డిమాండ్ డ్రాఫ్ట్, ఎవరైతే డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా సెండ్ చేయాలనుకుంటారో వాళ్ళకు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే దీని అయితే ఫాలో అవ్వండి. అలాగే లాస్ట్ డేట్ ఫర్ ద అప్లికేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఒరిజినల్ అప్లికేషన్స్ అకంపైనెడ్ బై ద డాక్యుమెంట్స్ అటాచ్డ్ విత్ ద అప్లికేషన్ ఫామ్, అలాగే వీటికి అప్లికేషన్ ఫామ్తో పాటు వీటికి సంబంధించిన ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వీటిని కూడా మీరు అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది. 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అలాగే డొమిసైల్ సర్టిఫికేట్స్ ఆఫ్ ద క్యాండిడేట్, అలాగే బర్త్ సర్టిఫికేట్, అలాగే ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్స్, అలాగే ద సర్టిఫికేట్స్ ఫ్రమ్ ద ప్రిన్సిపల్ స్కూల్ ఇన్ ద ఒరిజినల్ విత్ ఫోటోగ్రాఫ్ ఆన్ అటెస్టెడ్ స్టేటింగ్ దట్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ విచ్ క్లాస్ ఈజ్ స్టడీయింగ్. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇన్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ద అప్లికేషన్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్ హూజ్ పేరెంట్స్ ఆర్ గార్డియన్ డొమిసైల్ తెలంగాణ స్టేట్కి సంబంధించిన వాళ్ళు షుడ్ రీచ్ ద టీఎస్పీఎస్సీ బై 15th April 2021. 15th April 2021 లోపల అయితే వాళ్ళైతే టీఎస్పీఎస్సీని అయితే కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ వీరు అడ్మిషన్స్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం. ఇది అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. నో అదర్ క్యాండిడేట్స్ అలౌడ్ టు అపియర్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ ఇన్ ద తెలంగాణ ఎక్సెప్ట్ క్యాండిడేట్స్ డొమిసైల్ ఇన్ తెలంగాణ. అంటే తెలంగాణకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఇక్కడైతే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ని ఎవరైతే తెలంగాణకి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికైతే అప్లికబుల్ ఉంటారు. మిగతా వాళ్ళనైతే అలో చేయమని చెప్తున్నారు. ద అప్లికేషన్ ఫ్రమ్ మస్ట్ బీ సెంట్ టు ద టీఎస్పీఎస్సీ ఓన్లీ. మీరు అప్లికేషన్ని ఓన్లీ టీఎస్పీఎస్సీకి మాత్రమే సెండ్ చేయాలి ఉంటుంది. నాట్ టు ద రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ డెహ్రాడూన్కి అయితే పంపించకూడదు. ఎక్కడైతే తెలంగాణ వాళ్ళు ఎవరైతే అప్లై చేస్తుంటారో వాళ్ళైతే ఈ అప్లికేషన్ వచ్చేసి ఓన్లీ టీఎస్పీఎస్సీకి మాత్రమే పంపించాల్సి ఉంటుంది. ఓన్లీ తెలంగాణలో ఉన్న వాళ్ళు మాత్రమే దీనికైతే ఎగ్జామ్ రాసే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 15th April 2021 లోపలైతే మీరైతే టీఎస్పీఎస్సీని కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇది ఈ వీడియోలో గల ఇన్ఫర్మేషన్. అలాగే వీటికి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో మీ స్టూడెంట్స్కి వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక చాలా మంచి ఆపర్చునిటీ అనే చెప్పుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.